సినిమా పెళ్ళైన వాడు తప్పు చేస్తే ఎలా ఉంటది అనేది సినిమా కాన్సెప్ట్. ఏంటంటే మన అసలు స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా పెళ్ళైన వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే మాత్రం ఇంకొకసారి బయట అమ్మాయిలను చూడడం గానీ, బయట అమ్మాయిలని గెలకడం గానీ అలాంటి పనైతే తప్పు చేయరు. అసలు చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ మాత్రం ఈ సినిమా చూడాలి. భార్యాభర్తలు మాత్రం కంపల్సరీ సినిమా చూస్తే మాత్రం అయితే ఇంకొక అమ్మాయిని చూడాలి, ఇంకొక అమ్మాయి వెంట పడాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో అమ్మాయి ఎమ్మట పడరు. పడితే మాత్రం చుక్కలు చూపిస్తది భార్య. అసలు స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. బాగుంది స్టోరీ. అండ్ రవితేజ గారు కొంచెం ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే స్టోరీ తీసుకుంటే బాగుండు. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీస్ మాత్రం చాలా బాగుంది. ఆహ్, క నాకైతే అంత అనిపియలేదు స్టోరీ. జస్ట్ ఓన్లీ భార్యాభర్తల కోసం ఏందంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని గెలుపుతారు కదా! ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇటు అంత అంత అనుకున్నంత లేదు స్టోరీ. కానీ కామెడీ పర్పస్ లో బాగుంది. కానీ ఒక భార్యాభర్తల మధ్య సిచ్యుయేషన్ ఈ సినిమా ఒక పెళ్ళైన మిరపకాయలా ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ సినిమా అంటే లైక్ నార్మల్ గా ఇప్పుడు వచ్చి సంక్రాంతిలో కోడి పుంజులు తిరిగినట్టు బరిలో లైక్ ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా. సో చాలా మంచి మూవీ, లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా క్లియర్ గా ఉంది. గుడ్ ఫ్యామిలీ అంటే ఇద్దరు హీరోయిన్స్ ఎవరిది ఎక్కువసేపు ఉంది అంటే మెయిన్ లీడ్ డింపుల్ హ్యాథీ గారితో అష్క రంగా. అషిక చాలా బాగా యాక్ట్ చేశారు. తనది చాలా బాగా యాక్ట్ చేశారు. సో తనది సో తన యాక్టింగ్ చాలా బాగుంది. సో వాళ్ళకి మించి బెటర్ దెన్ రవితేజ గారి చాలా యాక్టింగ్ బాగుంది. ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇంకెవరెవరు ఉంది ఈ సినిమా? సత్యది కామెడీ చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కూడా కామెడీ చాలా బాగుంది. సునీల్ క్యారెక్టర్ కూడా చాలా నైస్, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అండ్ మన శివశంకర్ ప్రసాద్ కి దీనికి సిమిలర్ మ్యూజిక్ లాగా అనిపించింది. సాంగ్ రీమిక్స్ చేయడం జరిగింది పాత మూవీస్. పాత మూవీస్ అన్ని తీసుకున్నారు అండ్ ఫ్లోక్ సాంగ్ కూడా యాడ్ చేశారు. సో ఇట్స్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. డైరెక్షన్ గురించి ఏం చెప్తావు? డైరెక్షన్ బాగుంది. లేదు లెంత్ ఏం లేదు మూవీ. సో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ కంపేర్ టు మన శివశంకర ప్రసాద్ కి ఇదే బెస్ట్ అనిపించింది. లైక్ మిరపకాయ ఆ స్టేజ్ మళ్ళీ కంబ్యాక్ లాగా అనిపించింది. ఇట్స్ గుడ్. ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీకి చాలా స్టఫ్ అనుకోవచ్చు. దీంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి. రవితేజ గారు క్యాజువల్ గా చేసే సబ్జెక్టుల కన్నా ఇలాంటి ఫ్యామిలీకి పెద్దపీట వేసాడని చెప్పచ్చు. ఫన్ను, ఫ్యామిలీ, రొమాంటిక్ ఈ వర్షన్లో డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా కొద్దిగా వర్గర్గా ఉన్న మనసుకి మెదడుకి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటనేది మగవాళ్ళ పెయిన్కి ఈ కాన్సెప్ట్కి జస్టిఫికేషన్స్ వస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం అక్కర్లేదు. వాచబుల్ మూవీ. ఫ్యామిలీ అంటేనే లాగమ్మా. మీకు పాయింట్ అక్కడ అర్థమైంది కదా. ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్. సో కామన్ మూవీ, వాచబుల్ మూవీ, ఎంజాయ్మెంట్ అంతే. ఇట్టని కాదు, ఇప్పుడు జోనల్ ఎవరన్నా చేంజ్ చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటారు. ఇమ్మీడియట్గా సక్సెస్ రాదు. బట్ మూవీని చూసే విధానంగా చూస్తే కనుక అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ దాన్ని మూవీ ప్రకారంగా చూడాలి తప్ప స్టార్దం ప్రకారంగానే ఆ పాయింట్ వర్కర్స్ అనేది ఏం కాకుండా క్యాజువల్గా చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. భర్త మహాశైలకు విజ్ఞప్తి, నేను ఇచ్చే విజ్ఞప్తి ఏం లేదు, ఆయనే చెప్పాడు ఆల్రెడీ. సో ఎంటర్టైన్మెంట్ ఫిలిం అంటే నాకు ఒక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్ళం ఊరెళ్తే, ఆవిడ మావిడే సినిమాలు ఎలా ఉంటాయో ఆ ప్యాలెట్ అంటే కొంత ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఎంటర్టైన్మెంట్ వే కంప్లీట్గా రవితేజ గారు ఆయన మార్క్ ఎంటర్టైన్మెంట్ తోటి అండ్ వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ కంప్లీట్గా వర్కౌట్ అవుతూ మధ్యలో సత్య గారు ఎంటర్టైన్ చేస్తూ వైవా హర్ష గారు ఎంటర్టైన్ చేస్తూ సో ఓవరాల్గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చింది సినిమా. అండ్ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగా నచ్చాయి నాకు. ఫుల్గా సాంగ్స్ మంచి ఎనర్జీని ఇచ్చాయి. అండ్ లేదు, ఇద్దరు ఒకలే, సేమ్ లెవెల్ ఆఫ్ ఇద్దరిది సేమ్. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఇద్దరిది సేమ్ ఎంటర్టైన్మెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ అంతే. సో ఎక్కడ ఒకరిది ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ బాగుంది మెయిన్గా. అంటే మనకు కావాల్సిన సినిమా
వచ్చాము డబ్బులు పెట్టంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్యామిలీస్తో కూర్చొని చూడాలి. సో అలాంటి ఫ్యామిలీతో కూర్చొని సినిమా అయితే నాకు నోరు కూడా తిరగట్లేదు. పద్మశాలి విజ్ఞప్తి నిజంగా అంత పెద్దగా ఉంది పేరు మాత్రం. నిజంగా చెప్తున్నా, రవితేజ గారు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు సినిమా కోసం. బట్ కిషోర్ తిరుమల గారు రైటింగ్ కొంచెం బెటర్ చేసి ఉంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అనేది. నిజంగా అంత డెప్త్ ఉంది, అంత కథ ఉంది. బట్ పాయింట్ ఈజీగా ఉన్నా సరే స్క్రీన్ ప్లే కొంచెం మాయ చేయాలని చూశారు. సో వాళ్ళకి నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే, నా బోర్ కొట్టలేదు అంతే. కామెడీ ట్రాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో సత్య గారు నవ్వించిన కామెడీ అయితే సీట్ లో పడి పడి నవ్వుకున్నా కొన్ని. అలాగే సునీల్ గారిది సత్య గారి ఫస్ట్ హాఫ్ లో కామెడీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. కంబ్యాక్ సునీల్ అనుకోవచ్చు ఈ సినిమాతో. అంతా కామెడీ ట్రాక్ పండించారు ఒక 5 minutes 10 minutes. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమా కోసం మాట్లాడుకుంటే స్టోరీ రొటీన్ గా అనిపిస్తే, సీన్స్ రొటీన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బోర్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ కింద మీద పడి లేసినట్టు అనిపిస్తుంది అన్న. అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి అబౌవ్ యావరేజ్ మూవీ కానీ ఫ్యామిలీస్ కి ఎక్కితే ఎక్కొచ్చాను. రవితేజ మాస్ యాక్టింగ్ అంటే మాస్ ని తీసి కొంచెం క్లాసిక్ గా ట్రై చేశాడు కాబట్టి కొంచెం కొత్తగా కనిపించాడు రవితేజ కానీ. ఫైట్స్ గా అన్ని ఫ్రెష్ గా అనిపించినాయి. బట్ ఏదైతే ఫ్లాట్ ఉందో అది కొంచెం రొటీన్ గా అనివ్వడం వల్ల కొంచెం సగం మందికి ఎక్కొచ్చు, సగం మందికి అంటే ఎంతమందికి నచ్చింది తెలీదు. బట్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఖుషి అవుతారు రవితేజని ఈ విధంగా క్లాస్ యాంగిల్ లో చూసి. బట్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఆయన సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ కామెడీ సునీల్ గారు, రవితేజ గారు, సత్య అయితే మెయిన్ హీరోనికి వచ్చి సినిమాకి అంత కామెడీని మండిస్తాడు. ఇంకా సునీల్ కూడా అక్కడక్కడ బాగానే నవ్విస్తాడు. సో వాళ్ళకి నా వరకు చూసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి నవ్వుకుని రావచ్చు అన్న సినిమాని. ఎలా ఉంది అంటే ఏం చెప్పమంటారన్న, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంత దారుణంగా ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి బయటకు వస్తున్నా ఇప్పుడే. నాకు ఆడియన్స్ కి ఒక విజ్ఞప్తి పెట్టుకోవాలని ఉంది. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి. చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. నాకైతే మాత్రం దారుణంగా అనిపించింది అన్న. 2.5 గంటల సినిమా 8కి మొదలైంది, ఇప్పుడు మా అయితే 10:40 అవుతుంది టైము. నాకు 4 గంటల సినిమా లాగా అనిపించింది. 4 గంటల సినిమా లాగా అనిపించింది. పోనీ ఆ 4 గంటల సినిమా చూసిన ఫీల్ ఉందా? లేదు. నిన్న ఎంత అయితే ఆనందంతో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్ తో, ఎంత హ్యాపీనెస్ తో బయటకు వచ్చానో, ఈ రోజు అంత తలకాయ నొప్పితో బయటకు వస్తున్నాను. లిటరల్లీ తల పట్టుకున్నాను నేను. కిషోర్ తిరుమల గారు బాగానే తీస్తారు సినిమాలు, మంచి సినిమాలు ఉన్నాయి. రెడ్ అవని, ఉన్నది ఒకటే జిందగీ అవని, లేకపోతే మన నేను శైలజ అవనివ్వండి. అఫ్ కోర్స్ లాస్ట్ సినిమా కొంచెం శర్వా గారితో అటిట్ అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అటిట్ కాదు, మొత్తానికే దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో అసలు ఇంకా ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. ఈ క్షణం నుంచే మీరు సాయంత్రం షోలు, మ్యాట్నీ షోలు పక్కన పెట్టండి, ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. రవితేజ మాస్ నుంచి క్లాస్ కి రానివ్వండి, క్లాస్ లో ఉండనియండి, మాస్ లో ఉండనియండి, ఆయన ఏ జానర్ లో అయినా ఉండనియండి, బేసిక్ గా సినిమాలో దమ్ము ఉండాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి. ఒకవేళ కంటెంట్ లేకపోయినా రొటీన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఉన్నా కూడా దాన్ని చూపించే పద్ధతి ఉండాలి. ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఎలా ఉన్నారండి, చూపిస్తారు. స్టోరీ రొటీనే ఉంటది, కామెడీ రొటీన్ ఉంటది, అందరూ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే థ్రిల్ ఫీల్ అవుతాము. ఆయన చూపించే పద్ధతికి, చూపించే విధానానికి మనం కనెక్ట్ అయిపోతాము, నవ్వుకుంటాము, ఏడుస్తాము, బయటికి వస్తాము. అమ్మ నాన్నల్ని మళ్ళీ తీసుకెళ్తాం సినిమాకి, ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాం సినిమాకి. అది రొటీన్ స్టోరీలో ఉన్నా కూడా అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేసే మ్యాజిక్. ఇక్కడైతే అది మిస్ అయింది. సినిమాని రవితేజ గారిని ఆ పాత కామిక్ టైమింగ్ తో వాడడానికి ట్రై చేశారు. ఏదైతే కిక్ లేకపోతే మిరపకాయ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా రవితేజ గారి ఉన్న కామిక్ టైమింగ్ ని బయటికి తీసుకొచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మళ్ళా చూపిద్దామని ట్రై చేశారు కిషోర్ తిరుమల గారు. అదే ప్రాబ్లం అయిపోయింది అనిపిస్తోంది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా వెళ్ళే కన్నా రవితేజ గారిని మైండ్ లో పెట్టుకొని తీసినట్టే అనిపించింది తప్ప ఎక్కడా నాకు సినిమాలో అయితే నాకు ఆ కనెక్షన్ అనేది కనిపించలే. బాస్ ఫోన్ చూడాలా అర్థం కాలేదు, సినిమా చూడాలా అర్థం కాలేదు, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు, ఎందుకు వచ్చానో అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి కనెక్టివిటీ అనేది లేకుండే, ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండే. ట్రెండీ టాపిక్స్ వాడారు, ట్రెండీ డైలాగ్స్ వాడారు, చాలా మీమ్ మెటీరియల్స్ ని యూజ్ చేసుకొని సినిమాలో డైలాగ్స్ కింద వాడారు. బట్ ఎక్కడ నవ్వు రాలేదన్నా, బలవంతంగా నవ్వించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా వేస్ట్ అన్నా నాకు. అంటే కాన్సెప్ట్ మీకు బేసిక్ గా ఇద్దరు హీరోయిన్ల మీద ఉంది కాబట్టి ఇద్దరు హీరోయిన్లు పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు కూడా, కాదనట్లేదు. కాకపోతే వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం లేకుండా, పోనీ గ్లామర్ రోల్ కోసం ఏమైనా వాడుకున్నారా అంటే నో, గ్లామర్ కూడా అంత ఏం లేదు. అఫ్ కోర్స్ చూడ్డానికి ఇద్దరు బబ్లీగా ఉన్నారు, లవ్లీగా ఉన్నారు. హర్షిక గారు కూడా చాలా లవ్లీ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగున్నారు హర్షిక గారు కూడా చూడ్డానికి. ఆఫ్టర్ బింబిసారా గానీ ఇందులో చూస్తే చాలా చాలా మంచిగా కనిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి, నాకు తలకాయ నొప్పి. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి. మీరు చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. రవితేజ అన్నకి ఇంకొక మాట, అన్న మంచి సినిమాతో మీరు వాపస్ రండి, మీ సినిమాలు మళ్ళా చూస్తాము, కాకపోతే కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మంచి సినిమా తీయండి.